ఫైనల్లీ మొత్తానికి అయితే మొత్తం బట్టలన్నీ ఉతికేసేసాము. సో ఇది పరిస్థితి అయితే టోటల్ ఓవరాల్గా ఆరేసాను ఇక్కడే అన్నీ ఆరిపోతాయి. అప్పటివరకు స్నానం చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఫుల్ చెమటలు ఉన్నాయి హ్యూమిడిటీ తోటి అయితే. సో ఇన్ని బట్టలు అనమాట అనేవి. యాక్చువల్గా చాలా ప్రాబ్లం అయిపోతుంది అబ్బా ఈ బట్టలతో. ఓ షట్ పడిపోయింది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చి బయలుదేరిపోదాం. ఇక వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లీట్ వ్యాన్లో బట్టలన్నీ ఒకసారి ఆరేసేసి టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్లీ మొత్తానికి అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి మనం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఏంటని ఇంకా ఒకసారి మ్యాప్లో చెక్ చేయాలి. మ్యాప్లో చెక్ చేసి ఎక్కడ బెటర్ ఉందో చూసుకొని దాని నుంచి బయలుదేరిపోతే సరిపోతుంది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వర్కల రూట్లో స్టార్ట్ అయిపోయాము అనమాట. ఒక దగ్గర హాల్ చేసుకున్నాను. సో నిన్న ఈవినింగ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసి ఒక దగ్గర ఒక ప్రైవేట్ ప్రాపర్టీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉన్నాను అనమాట ఇక్కడే. సో ఇక్కడే మనము కొంచెం ఫ్రెష్ అప్ అవ్వలేదు, జస్ట్ లేచేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాను వర్కలకి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 45 కిలోమీటర్స్ ఉన్నది. లైక్ నియరెస్ట్ మధ్యలో వచ్చేసాను. సో వర్కల రోడ్లో ఒక కంప్లీట్ బీచ్ రోడ్లో అనమాట, సీకి పక్కన ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్నాను అన్నమాట. తర్వాత మీకు వ్యూ చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ నాకు ఎగ్జాక్ట్ నా బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ అయితే. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నిన్న బట్టలు ఉతికాం కదా. సో ఆ బట్టలు మొత్తం మెస్సీ అట్లానే ఉండిపోయినాయి. సో పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇవి. సో వీటిని అయితే కాస్త మడత పెట్టేసి ఒక దగ్గర సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నా వర్కలకు వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఆరేసుకోవడానికి పాసిబుల్ ఏముందో చూసేసి పక్కకు పెట్టేసుకొని వంట స్టార్ట్ చేసేసుకుంటే తినేసేసి మళ్ళీ బయలుదేరిపోవచ్చు నెక్స్ట్ వర్కలకి. సో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన వ్యాన్ ఉంది జస్ట్ క్వైట్ ఆపోజిట్లో బీచ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. వ్యూ అయితే నాకు సూపర్గా నచ్చింది అసలు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. సో వీళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆగిపోయాను. సో ఇప్పుడైతే మనం వంట చేసుకోవాలి. వంట అయితే స్టార్ట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఈ బట్టలు మడత చేయాలి. సో బట్టలు మడత చేసేసి వంట స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఇక కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి వ్యూ ఎంజాయ్ చేసుకొని ఇటు నుంచి ప్యాకప్ చేసేద్దాం. సో కంప్లీట్ అంతా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ ఎంజాయ్ చేసేసి బయలుదేరిపోదాం. ఇక ఫైనల్లీ
ఇంత మంచి స్పాట్ని చాలాసేపటి నుంచి చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నా. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇంత మంచి స్పాట్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది యాక్చువల్లీ ప్రైవేట్ ప్రాపర్టీ. సో వాళ్ళతో కాసేపు పర్మిషన్ తీసుకున్నాను, లైక్ కుకింగ్ చేసుకొని వెళ్ళిపోతాను. మరి ఇక్కడ చాలా స్పెండ్ చేస్తే కూడా బాగుండదు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వర్కాలకి బయలుదేరిపోదాం. వర్కాలకు బయలుదేరిపోయి వర్కాలలో కాసేపు స్పెండ్ చేసేద్దాం. సో వర్కల్లో 1 or 2 days ఎన్ని డేస్ చూద్దాం ఒకసారి. అక్కడ వెళ్ళి వర్కల్లో కొంచెం వైబ్ని ఎంజాయ్ చేసేసి అటు నుంచి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ అయిపోదాం. సో చాలా మిస్ అయిపోతా అబ్బా, చాలా మిస్ అయిపోతా. సరే ఇటువంటి స్పాట్ మళ్ళీ నాకు ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. చాలా బాగుంది స్పాట్ అయితే. సో లెట్స్ గో, బయలుదేరిపోతాం. సో ఫైనల్లీ మొత్తానికైతే బయలుదేరిపోతున్నాం మనం. సో ప్రాపర్టీలో ఉండే వాళ్ళు కొంచెం మంచి మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. బట్ వీడియోస్ కవర్ చేయలేదు, వాళ్ళ ప్రైవసీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి. చాలా పెద్దగా అండ్ కలర్ఫుల్గా, అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే ఇల్లులు, చాలా బాగున్నాయి ఇల్లులు. ఒక్కొక్కటి దగ్గర ఎంత లేదన్నా ఒక 2 acres 3 acresలో ఒక్కొక్క ఇల్లు ఉన్నట్టుంది. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ వరకు ఒకటే అనమాట. ఇవన్నీ బీచ్ రోడ్స్, ఇంకా బీచ్ సైడే ఉన్నాయి అన్నమాట ఇల్లు మొత్తం. బ్యాక్ సైడ్ మొత్తం బీచే ఉంది, ఇక సముద్రం. అవసరం ఉన్నాయి అబ్బా ఇల్లులు అయితే. సో ఇక్కడ నుంచి మ్యాప్లో చూస్తే మాత్రం అవసరం ఉంది వ్యూ అయితే. 2 సైడ్లలో ఇటు సముద్రం, ఇటు వాటర్ ఉన్నది, మధ్యలో రోడ్ ఉన్నది మ్యాప్లో చూస్తుంటే. సో ముందర వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. మ్యాప్లో కనిపించినట్టయితే ఇక్కడ ఉంది. బట్ కాకపోతే ఏమైందంటే మొత్తం చెట్లు, ఇల్లులు ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాటరే ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్లోనేమో సముద్రం ఉంది, రైట్ సైడ్లోనేమో మొత్తం కాలువ ఉందన్నమాట కంప్లీట్. సో బోట్స్ ఉన్నాయి అందులో. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ వచ్చి లెఫ్ట్ సైడ్లో మొత్తం సముద్రం కనిపిస్తుంది, రైట్ సైడ్లో కూడా మొత్తం వాటరే ఉందన్నమాట. బట్ రైట్ సైడ్లో ఇల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఉందన్నమాట, కంటిన్యూగా ఇట్లానే ఉంది. ఇక రైట్ సైడ్లోనేమో మొత్తం సముద్రం, లెఫ్ట్ సైడ్లోనేమో కాలువ. అసలు అద్దరిపోయింది వ్యూ అయితే. లైక్ కెమెరాలో కనిపించట్లేదు కానీ అసలు లైక్ నా ఫేస్ వచ్చేసి 90 degrees మొత్తం తిరుగుతుంది కాబట్టి అసలు సూపర్గా అనిపిస్తుంది. మొత్తానికి అయితే వర్కలకి రీచ్ అయిపోయాం. ఇక్కడ క్లిఫ్ బీచ్ ఉందన్నమాట. క్లిఫ్ బీచ్ పక్క నుంచి కొంచెం దూరంలో ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తారని చెప్పారంట లోకల్లో కనుక్కుంటే. సో ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చానమాట. సో ఇక్కడ పారాగ్లైడింగ్ నడుస్తుందంట, వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడే. సో ఇదే ఏరియాలో అవుతుందంట ఇక్కడ పారాగ్లైడింగ్. ఇందాక ఒక పారాగ్లైడ్ కూడా ఎగిరిందనమాట, చూసాను నేను. సో వీడియో కవర్ చేసే లోపల వెళ్ళిపోయింది. సో వెళ్ళేసి ఒకసారి కవర్ చేసుకొని వచ్చేద్దాం ఇక. సో బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. సో మోటార్ పారాగ్లైడింగ్ వెళ్తుంది అక్కడ. ఇదన్నమాట పరిస్థితి. మన వెహికల్కి చూస్తారుగా మొత్తం టోటల్ ఎలా ఉన్నాయో. బట్టలు మొత్తం డ్రై అవ్వలేదన్నమాట. బట్టలు మొత్తం నిన్న వాష్ చేసాం కదా, లైక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర, అక్కడ నియరెస్ట్గా ఉన్న లేక్లో ఒక దగ్గర వాష్ చేశాను. సో అవి ఇంకా ఆరలేదన్నమాట కంప్లీట్గా. సో కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి కంప్లీట్ రిమూవ్ చేసేసి డ్రై అవ్వాలని చెప్పేసి మొత్తం కంప్లీట్గా వ్యాన్కి చుట్టూరా వేసేసాను అనమాట. ఇట్లా ఉంది పరిస్థితి అయితే. సో నేను ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్ని బట్టలు వీటన్నిటిని వాష్ చేయడం ఇదంతా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, నాకు అవుతుంది చాలా, అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీన్ని
ఒక డ్రెస్ కలర్ కోడ్ తీసేసుకొని సేమ్ అదే ఒక 2 డ్రెస్సులు కానీ 4 డ్రెస్సులు కానీ తీసేసుకొని డెకాథ్లాన్లో మంచి ఈజీగా తొందరగా డ్రై అయ్యేట్టుగా ఉండే క్లాత్స్ తీసుకొని బ్లాక్ కలర్ కానీ లేదంటే ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూస్ చేసుకొని కంప్లీట్గా అవే డ్రెస్సెస్ మెయింటైన్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. లైక్ ఇట్లా అన్ని డ్రెస్సెస్ని ప్రతిసారి వాషింగ్ పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే చాలా హెడేక్స్ అవుతున్నాయి. సో ఖాళీగా ఒక డ్రెస్ ఫార్మాట్ యూజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. బట్టలు కొద్దిగా డ్రై అయిపోయాయి కంప్లీట్గా అయితే. సో క్లీన్ మొత్తం మడత పెట్టేసుకొని సన్సెట్ టైం అయిందనమాట. సన్సెట్కి వెళ్ళిపోదాం ఇక. సో వర్కలా బీచ్లో సన్సెట్కి బయలుదేరిపోదాం. బట్టలు అయితే కంప్లీట్గా మడత పెట్టేసుకుందాం. ఇక మడత పెట్టేసి డోర్స్ అన్నీ లాక్ చేసేసుకొని బయలుదేరిపోదాం. సో ఫైనల్ బీచ్ దగ్గరకు వచ్చేసి ప్రశాంతంగా కూర్చుని అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది. అలా నడుచుకుంటూ వచ్చేసి జస్ట్ చెట్టు కిందికి వచ్చే వెంటనే అసలు చల్ల గాలి వస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే టైంపాస్ చేసేసి కూర్చొని ఇప్పుడే వర్కలా బీచ్ మొత్తం కంప్లీట్గా వెళ్ళేసి వచ్చాను అనమాట. కంప్లీట్ టోటల్ షాపింగ్ సంబంధించిన చాలా స్టాల్స్ ఉన్నాయి. లైక్ లైవ్ ఫుడ్ కౌంటర్స్, పబ్బులు, షాపింగ్ చాలా ఉన్నాయన్నమాట. లైక్ బడ్జెట్ ఉండాలి కానీ బీభత్సంగా ఎంజాయ్ చేసి రావచ్చు. లైక్ ఫుడ్ని మాత్రం చాలా లైవ్ ఫిష్, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో దట్స్ ఇట్. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెళ్ళేసి తినేసేద్దాం. మనదైతే డిన్నర్ తినేసేసి
నైట్ కాస్త ఎడిటింగ్ చేసేసుకొని పడుకుందాం ఇక. రైట్. సో నేను వచ్చేసి ఫిష్ చేశాను, ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నాను, డ్రై ఫిష్. సో తినేసేసుకుందాం ఇక.